జగన్ హయాంలో కరోనా ఇంపాక్ట్ 2 ఏళ్ళు టోటల్గా దాని వలన ఆ తర్వాత ఇంకొక 5-6 నెలలు కూడా రాకపోకలు దెబ్బతిన్నాయి. ఆ ఇంపాక్ట్ ఒక లాస్ అయింది. ఫ్లైట్లకు సంబంధించి ఇంటర్నేషనల్ పాసింజర్స్ ఆంధ్రాకి వచ్చే సంఖ్య జగన్ టైంలో తగ్గింది. 18-19 అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళు 59,767, వెళ్ళిన వాళ్ళు 61,863, టోటల్గా 121,630. అదే 2019-20 అంటే జగన్ వచ్చిన తొలి ఏడాదికి కూడా అప్పటికి కూడా బాగానే వచ్చారు. తొలి నాళ్లలో 61,937 వచ్చిన వాళ్ళు ఉంటే 63,529 మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. టోటల్గా 125,466 ప్రయాణం చేశారు. కరోనా కారణంగా 2021లో 7,100 వచ్చిన వాళ్ళు, 594 మంది మాత్రం వెళ్ళిన వాళ్ళు, టోటల్గా 7,604. 21-22 కరోనా సెకండ్ స్టేజ్, అప్పుడు కేవలం 1,795 మంది వచ్చారు, 1,186 మంది వెళ్ళారు, టోటల్గా 2,981 మంది జర్నీ చేశారు. దాని నుంచి కోలుకుని సెట్ అయిన తర్వాత కూడా ఇంకా సెట్ కాలేదు. 22-23 నాటికి రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళు 30,535, వెళ్ళినోడు 34,637, టోటల్గా కేవలం 65,171 మంది ప్రయాణించారు ఇంటర్నేషనల్ ప్రయాణికులు. 23-24లో 32,211 మంది రాష్ట్రానికి వస్తే 33,981 మంది రాష్ట్రం నుంచి వెళ్ళారు, టోటల్గా 66,192 మంది. ఇది ఓవరాల్గా జగన్ హయాంలో విమానయానానికి సంబంధించిన దాంట్లో వచ్చినటువంటి తేడా.